మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు నమస్తే. విష్ణు గారు వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో అనిల్ గారు, రీసెంట్ గా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ట్రంప్ రోజుకొకసారి ఇస్తున్న అనౌన్స్మెంట్, అంటే రోజుకొక అనౌన్స్మెంట్ తో అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అనే వాళ్ళు అతలాకుతలం అయిపోతున్నారు. అండ్ జస్ట్ ఒక 2-3 days బ్యాక్ H1B వీసాలకు సంబంధించి ఆయన ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో, ₹1 కోటి ఖర్చు పెట్టి దాదాపు $1,00,000 పెట్టి వీసాలు తీసుకుంటేనే ఇక్కడ ఉండాలంటూ చేసిన అనౌన్స్మెంట్ల తర్వాత అమెరికాలో ఉండే భారతీయులు ఎన్ఆర్ఐలు అయితే ఎవరన్నారో వీళ్ళంతా ఒక అభద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. ఏంటి రాబోయే రోజుల్లో ఇంకా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇంకా ఫర్దర్గా ఈ ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారంటూ కూడా చాలా మంది ఒక ఆలోచనలో పడ్డారు. సరే, అంటే కొంతమంది ఆలోచన ఎలా ఉందంటే, ఒక 10-15 years బ్యాక్ 2009, 2010 ఆ టైంలో అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఒకవేళ ఇక అంటే ఇప్పటి వరకు సంపాదించుకున్న ఈ డబ్బు పట్టుకొని హ్యాపీగా ఇండియాకి వెళ్ళిపోయి ఇండియాలో ఏదైనా ఇన్వెస్ట్ చేసుకుందాము అని కొంతమంది అనుకుంటున్నారు. లాస్ట్ ఒక 2-3 years బ్యాక్ వెళ్ళి ఉంటారు, 2022లో 2023లో వెళ్ళి ఉంటారు. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, సర్లే ఇక్కడ ఏదో మనకు వర్కౌట్ అయ్యేటట్లేదు, ఏదో ఎంత కొంత ఈ 3-4 లేదు సంపాదించుకున్నాం కదా, సరే ఇది తీసుకుని హ్యాపీగా ఇండియాకి వెళ్ళిపోయి ఆ సంపాదించుకున్న డబ్బుతో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుని కొంతమంది అనుకున్నారు. సరే, ఇప్పుడు ఇలా వద్దాం అనుకున్న వాళ్ళ చేతుల్లో ఒక 50 లక్షలు, ₹1 కోటి కనుక ఉంటే వాళ్ళు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ అవెన్యూలో ఇన్వెస్ట్ చేసుకొని ఇండియాలో ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుందాము అని అనుకుంటే మరి అటువంటి ఎన్ఆర్ఐలకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఉన్నాయంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండ్ రిలవెంట్. యాక్చువల్లీ ఏంటంటే, నాకు ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ఎగ్జిస్టింగ్ క్లయింట్సే కానివ్వండి, నా ఫ్రెండ్సే కానివ్వండి, చాలామంది ఫోన్ చేస్తూ ఉంది. ఏమవుతుందంటే, ఇక్కడ అన్సర్టెనిటీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాళ్ళకి, రెన్యువల్స్కి, H1B హోల్డర్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ అన్వెల్కమ్ అనే అట్మాస్ఫియర్, అంటే మీరు మా దగ్గర ఇంకా ఉండాల్సిన అవసరం లేదనే ఒక అట్మాస్ఫియర్ మాత్రం ఈ కొత్తగా ఫీజు అయితే ఉందో అది క్రియేట్ చేసింది అనమాట. అండ్ ఇంకోటి ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఇక్కడ? సో ఇలాంటప్పుడు ఏంటంటే, ఫస్ట్ కొన్ని ఫ్యూ థింగ్స్ చెప్దాము, ఆ తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ దగ్గరకు వద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళింది కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవడానికి, ఆర్ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంది కాబట్టి అక్కడ సెటిల్ అవుదాము, మన పిల్లలకు చదువుల కోసం అక్కడ ఉందామనే చాలామంది ఆలోచనలో అక్కడికి వెళ్ళారు. బట్ ఇప్పుడున్న పరిస్థితులు, అక్కడ ఆర్థిక పరిస్థితులు కానీ, అక్కడ సామాజిక పరిస్థితులు కానీ ఏవైతే ఉన్నాయో, ఇండియన్స్కి అగెనిస్ట్గా కానీ, జనరల్గా H1B హోల్డర్స్కి అగెనిస్ట్గా కూడా ఏవైతే క్రియేట్ అయ్యాయో, అలాంటప్పుడు ఏంటంటే చాలామంది రీథింక్ చేయడం మొదలుపెట్టారు. అలా చేసినప్పుడు ఒక న్యాచురల్గా మనం చూస్తే ఇక్కడ చాలామంది ఎన్ఆర్ఐస్ది ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ చూసుకుంటే, సేవింగ్స్ ప్యాటర్న్, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా చేసేది ఎన్ఆర్ఐ ఫిక్స్డ్ డిపాజిట్లు, ల్యాండ్ల్లో, రియల్ ఎస్టేట్లో, వెదర్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్సే కానివ్వండి, ప్లాట్స్లో కానివ్వండి, అండ్ చాలా మటుకు ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఫ్లాట్స్లో, అపార్ట్మెంట్స్లో, విల్లాస్లో కొనుక్కోవడం అనేది జనరల్గా జరుగుతున్న పని. ఎందుకంటే అది ఈజీగా అవుతుంది, మంచి పేరున్న బ్రాండ్ దగ్గరకు ఉంటే మనకి అనుకున్న టైంలో వస్తుంది, లోన్స్ కూడా ఈజీగా వస్తాయి, లోన్స్ కట్టేసుకొని ఒక యాసెట్ క్రియేట్ చేసేసుకోవచ్చు, సెక్యూరిటీ ఉంటుంది అని పేరున్న కంపెనీల్లో ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ కొనడం అలవాటు. బట్ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల వల్ల ఏంటంటే, ఈ పెద్ద బర్డెన్స్ తీసుకొని లోన్స్ తీసుకోకపోవడం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలామంది రీథింక్ చేస్తున్నారు, కుదిరినంత వరకు లోన్లు క్లియర్ చేసేసుకుంటున్నారు. ఇక్కడ లోన్ తీసుకొని, హోమ్ లోన్ తీసుకొని ఫ్లాట్ కొనడము, విల్లా కొన్న వాళ్ళు కూడా ఇప్పుడు రీథింక్ చేయడం మొదలుపెట్టారు. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళు తొందర క్లోజ్ చేసుకోవడం ఫస్ట్ థింగ్. సెకండ్, ఎవరైతే ఆలోచిస్తున్నారో కొత్తగా లోన్స్ తీసుకోకుండా, కమిట్మెంట్స్ తీసుకోకుండా ఫైనాన్షియల్ యాసెట్స్ వైపు, ఏవైతే మనకు గ్రో ఫాస్ట్గా అవుతాయో, ఈక్విటీ యాసెట్స్ ఏవైనా సరే అటువైపు మూవ్ అవుతాయి. మళ్ళీ FD యాసెట్స్ కూడా మనకు తెలుసు, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోయే టైము, సో ఇంకా తగ్గిపోతాయి తప్ప, ఈవెన్ NRI ఇంట్రెస్ట్ రేట్లు ఒక 0.5% అడిషనల్గా ఉంటాయి వెన్ కంపేర్ టు రెగ్యులర్ రెసిడెంట్స్కి ఉండే వాటికన్నా. అవి కూడా రాను బికాజ్ RBI నెక్స్ట్ 1.5 yearలో ఇంకొక 1-2% ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించవచ్చు.
అలాంటప్పుడు ఎఫ్డీల్లో పెడితే కూడా రాబడి మంచిగా వచ్చే అవకాశం లేదు. మనకి ఇప్పుడు ఎవరికైతే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు ఏంటంటే ఇలా నిరర్ధక ఆస్తులు ఆర్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వచ్చే ఆస్తులను పక్కన పెట్టి ఫాస్ట్గా గ్రో అయ్యేది. ఎస్పెషల్లీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ నౌ పాయిజ్డ్ ఫర్ ఏమంటారు బిగ్గర్ గ్రోత్కి. ఓన్లీ లాస్ట్ 1 year వాజ్ అన్యూజువల్ అంతే తప్ప మన మార్కెట్స్ కానీ మన కన్జంప్షన్ కానీ జీడిపి కానీ అన్నీ కూడా బాగా ఉన్నాయి. మార్కెట్స్ లాంగ్ టైంలో నీకు అట్లీస్ట్ 16-70% ఈవెన్ సింపుల్ ఇండెక్స్ ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కానీ నీకు అలా వస్తాయి. ఎవరికైతే క్యాపిటల్ తక్కువ ఉందో వాళ్ళు మాత్రం వీటిల్లో షిఫ్ట్ అయిపోయి ఇది మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే ఈజీ ఆప్షన్. నౌ కమింగ్ టు మీరు అడిగిన క్వశ్చన్, ఇది ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు? ఒక ప్లాట్లు కొని ఆర్ ఫ్లాట్లో పెట్టే కన్నా కూడా చాలా మంది ఇరుక్కుపోయారు. ఆ కన్స్ట్రక్షన్ 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ₹1 కోటి ఇస్తారు. మామూలు మార్కెట్ రేట్ 8,000 10,000 అంటారు స్క్వేర్ ఫీట్. సార్ మీరు ముందే ఒక 50 లక్షలు ఇస్తే మీకు 7,500,000కి ఇస్తామని అంటారు. బట్ అది అవ్వనే అవ్వదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలాగా లాకిన్ అయిపోతుంది. నీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వదు, నీకు లిక్విడిటీ అవసరం ఉంటే వాడుకోవడానికి ఉండదు, అండ్ అన్సర్టెనిటీ ఎప్పుడు తలపైన అరే అది అవుతుందా లేదా ప్రాజెక్ట్, మనం ఇచ్చిన డబ్బులు మనీ వస్తాయా లేదా అనేది. ఈ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో చాలా మంది నష్టపోయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు స్టక్ అయిన వాళ్ళు ఉన్నారు, డబుల్ రిజిస్ట్రేషన్లు, లిక్విడిటీ చేసుకోలేక అమ్ముకోలేక ఇవన్నీ. ఈ వీక్ లోనే నాకు యాక్చువల్లీ ఒక 2-3 క్లయింట్స్, ఓల్డ్ క్లయింట్స్ కూడా వాళ్ళ పాత అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా విన్నాను అనమాట. సో ఇలాంటప్పుడు ఏంటంటే దాని బదులు సింపుల్గా ఒక పిఎంఎస్ కానీ ఒక ఏఎఫ్ కానీ, పిఎంఎస్ కూడా ఏంటంటే యూజువల్లీ ఇండియాలో ఉన్నప్పుడు ఓపెన్ చేయాల్సి వస్తుంది, ఏఎఫ్ కూడా అలా, బట్ డాక్యుమెంటేషన్ కెన్ బి పాసిబుల్ మామూలుగా. దెన్ ఇవి 2 ఎందుకు అన్నానంటే ఇక్కడ కంట్రోల్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. వద్దనుకుంటే నువ్వు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. దో ఒక 1% ఆర్ 2% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది బేస్డ్ ఆన్ ఫండ్ని బట్టి. బట్ ఏ రోజైనా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. డబ్బులు నీవి, నీ కంట్రోల్ నీ చేతిలో ఉంది. వద్దంటే నీ డబ్బులు వస్తాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ రిటర్న్స్ ఆర్ బెటర్ బికాజ్ రిస్క్ ఈజ్ ఆల్సో హయ్యర్. రిటర్న్స్ కూడా మీరు పిఎంఎస్లో ఒక యావరేజ్ డీసెంట్ ఫండ్స్ చూసుకున్న 25% పర్ యానం ఇండియాలో ఆల్రెడీ ఉన్నాయి లాస్ట్ 5 years నుంచి. ఏఎఫ్ కూడా అంతే 30% పైన కూడా ఉన్నాయి. టాక్సేషన్ ఆస్పెక్ట్లో కూడా ఏఎఫ్స్ ఆర్ మచ్ మోర్ ఫేవరబుల్. ఇప్పుడు కొత్తగా వచ్చే ఎస్ఐఎఫ్లు కూడా టాక్సేషన్లో చాలా బాగున్నాయి. అక్కడ 10 లక్షల నుంచి చేయొచ్చు. అంటే నీకు ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ సేఫ్, మళ్ళీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్ ల్యాండ్లు కొనాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు మీ పేరు మీదనే ఇన్వెస్ట్ అయి ఉంటాయి, మీకే యాక్సెస్ ఉంటుంది, మీకే లాగిన్స్ ఉంటాయి. ఇవన్నీ రెగ్యులర్గా చేసుకునే అంశం ఇవి, అంటే రెగ్యులర్గా కూడా చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే గిఫ్ట్ సిటీ ద్వారా మీరు ఇప్పుడు రెసిడెంట్స్ నాన్ రెసిడెంట్ కాబట్టి మీకు ఉన్నన్ని కాలం 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా ఇండియాలో ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా మీరు ఇప్పుడు గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఓపెన్ అయింది. అక్కడ లాట్ ఆఫ్ పిఎంఎస్లు కానీ ఏఎఫ్లు వచ్చాయి. మీకు అక్కడ కూడా ఏంటి ఓన్లీ థింగ్ తేడా ఏంటంటే ఇక్కడ పిఎంఎస్ ఇండియాలో అయితే మామూలు పిఎంఎస్ ఓపెన్ చేస్తే 50 లక్షలు, ఏఎఫ్కి ₹1 కోటి. కొంచెం ఎక్కువగా ఒక $75,000 ఒక పిఎంఎస్ ఆర్ ఒక $150,000 దగ్గర $1,20,00,000 ఒక ఏఎఫ్ ఓపెన్ చేయొచ్చు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు గిఫ్ట్ సిటీ ద్వారా. క్వైట్ అ ఫ్యూ అంటే మీకు ట్యాక్స్ భయం ఉందంటే ఇండియాలో కూడా ట్యాక్స్ మేము అక్కడ కూడా కట్టాలి. ఎందుకంటే యూఎస్లో ఎస్పెషల్లీ ప్రిజంప్టివ్ ట్యాక్స్ అంటే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేయకపోయినా సరే యాజ్ లాంగ్ యాజ్ ఒక ఫండ్ స్ట్రక్చర్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ కానీ ఏఎఫ్లో కానీ ట్యాక్స్ అజ్జంప్షన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో అలాంటి ఇబ్బంది ఇండియాలో కట్టి అక్కడ కట్టాల్సిన అవసరం లేకుండా గిఫ్ట్ సిటీ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ప్యాన్ ఏది లేదు, ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడైతే వద్దామనుకుంటున్నారో అప్పుడు కావాలంటే విత్డ్రా చేసుకొని ఇండియాకి డైరెక్ట్ తీసుకురావచ్చు. సో ఏంటంటే దేర్ బై ఏంటంటే డబుల్ ట్యాక్సేషన్ ఉండదు, ఈజియర్ డాక్యుమెంటేషన్ కూడా అక్కడి నుంచే ఓపెన్ చేయొచ్చు, మీ డాలర్ డినామినేషన్లో చేయొచ్చు. లేదు మీకు ఎగ్జాంపుల్ చాలామంది ఏంటంటే ఒక 5-10 సంవత్సరాలు ఉంటే పిల్లలు అక్కడ పుట్టిన వాళ్ళు ఉంటారు, పిల్లల కోసం డబ్బులు కావాలి, ఆ డబ్బులు కూడా గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోండి. రేపు కావాలనుకుంటే లెట్స్ సే వాళ్ళకు 18 వచ్చినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ $US ఎంతైనా తీసుకెళ్ళొచ్చు గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే. సో ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నప్పుడు గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా అంతే, వాళ్ళ ద్వారా అక్కడ డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసుకోండి. వెనెవర్ మీకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ డాలర్ రూపంలో తీసుకెళ్ళండి, అక్కడ వాడుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. సో ఇలాంటి టైంలో ఎస్పెషలీ అన్సర్టెనిటీ ఉన్న టైంలో ఇంకా అడిషనల్గా
అన్సర్టినిటీ క్రియేట్ చేసుకోకుండా. ఎందుకంటే మనకు తెలుసు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుందో తెలుసు, మార్కెట్స్ ప్రభుత్వాలను బట్టి, పరిస్థితులను బట్టి, నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్న ప్రాజెక్టును బట్టి. సో ఎన్నో రిస్కులు మచ్ మోర్ హయ్యర్ దాన్ ఈక్విటీ అందరికీ ఒకటే రకమైన రిస్క్. అండ్ యూజువల్లీ ఈక్విటీలో ఏంటి, ఎటువంటి రిస్క్ ఉన్నా నీ డబ్బులు నీకు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఏమంటారు, వేరే వాళ్ళ దయ మీద ఆర్ వేరే వాళ్ళ హెల్ప్తో నువ్వు బతకాల్సిన అవసరం లేదు. మొత్తం నీ చేతిలో ఉంటుంది. సో అందుకే చాలామంది రియలైజ్ అవుతున్నారు. పిఎంఎస్లో, ఏఎఫ్లో కూడా ఎన్ఆర్ఐలు చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఆల్రెడీ ఎక్కడైతే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మన గల్ఫ్ స్టేట్స్లో ఉన్న ఇన్వెస్టర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు యుఎస్ ఇన్వెస్టర్స్ కూడా ఎవరైతే పొటెన్షియల్గా వాంట్ టు కమ్ బ్యాక్, అలాంటి వాళ్ళకు మాత్రం గిఫ్ట్ సిటీ ద్వారా కానీ ఆర్ పర్మనెంట్గా వచ్చేస్తాను అనుకున్నప్పుడు డైరెక్ట్గా గిఫ్ట్ సిటీ కాకుండా డైరెక్ట్గా కూడా మీకు అట్లీస్ట్ ఒక 100-150 పిఎంఎస్ ఆప్షన్స్ ఉన్నాయి, 100-150 ఏఎఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసుకొని మీరు ఎటువంటి ఆలోచన మీ జాబ్ మీద, కెరీర్ మీద ఫోకస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ అండ్ అట్ ద సేమ్ టైం సెబీ రిజిస్టర్డ్, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనకి ఎటువంటి వరీ ఉండదు. అండ్ అబ్జల్యూట్లీ మార్కెట్ లింక్డ్. మీరు మోస్ట్ ఆఫ్ ద పిఎంఎస్ ఏఎఫ్ చూసుకుంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఇచ్చిన దానికన్నా కూడా 10-20% అడిషనల్గా ప్రయాణం ఇస్తూ ఉన్నాయి. సో ఇట్ ఆల్సో జస్టిఫైస్, రిస్క్ తీసుకుంటున్నాం కదా, మరి ఇంత పెద్ద క్యాపిటల్ పెడుతున్నాం కదా అంటే అదే అడ్వాంటేజ్. యాక్చువల్లీ మీరు క్యాపిటల్ పెడుతున్నారు, రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కూడా అట్లాగే వస్తున్నాయి అన్నమాట. అండ్ స్కోప్ మనకుంది, మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మీరు మైక్రో క్యాప్ అంటే మైక్రో క్యాప్ చేయొచ్చు, స్మాల్ క్యాప్ చేసుకోవచ్చు, మిడ్ క్యాప్ కానీ ఆర్ మల్టీ క్యాప్ చేసుకోవచ్చు. అంటే మన అవసరానికి తగ్గట్టు ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో పిఎంఎస్లో కూడా అంతే, ఏఎఫ్లో కూడా అంతే. అన్నిట్లో కూడా మీరు క్లోజ్డ్ ఎండెడ్ అవసరం లేదు, అన్నిట్లో కూడా ఓపెన్ ఎండెడ్ వచ్చేసాయి. ఇప్పుడు ఏఎఫ్ ఏంటంటే ఇంతకుముందు ఎక్కువ మటుకు క్లోజ్డ్ ఎండెడ్ ఉండేది, అందుకే అందరూ దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అక్కడ కూడా ఓపెన్ ఎండెడ్. నీకు 15 రోజుల్లో నీకు డబ్బులు కావాలంటే వాళ్ళు ఎవ్రీ 15 days సైకిల్ ఉంటుంది అక్కడ. నువ్వు రిక్వెస్ట్ చేసినవన్నీ కూడా 15 days తర్వాత ప్రాసెస్ చేసేసి ఫ్యూ డేస్లో మన డబ్బులు మనకి ఇస్తారు. పార్షియల్ విత్డ్రాల్ ఉంది, ఫుల్ విత్డ్రాల్ కూడా ఉంది. ₹1 ఉంచితే చాలు. సో మన లిక్విడిటీ ఆస్పెక్ట్స్కి, గ్రోత్ ఆస్పెక్ట్స్కి ఇప్పుడు మనం ఎలా లైఫ్ స్టైల్లో అప్గ్రేడ్ చేసినట్టే ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇట్ ఈస్ టైమ్ టు అప్గ్రేడ్. మనం ప్రతిదీ కూడా మనం చూసుకుంటే మనం ఒక చిన్న కార్తో మొదలు పెడతాం, ఆ తర్వాత కొంచెం కెరియర్ పెద్దగా అయితే కొంచెం పెద్ద కార్, అక్కడి నుంచి ఒక ఎస్యూవీకి వెళ్తాం, ఎస్యూవీ నుంచి లగ్జరీకి వెళ్తాం. ఇన్వెస్ట్మెంట్లో కూడా అంతే అన్నమాట. మొదలు చిన్న పొదుపు, రికరింగ్ డిపాజిట్లు, ఆ తర్వాత ఎఫ్డీలు కానీ, చిన్న యూలిప్లు కానీ, ఇన్సూరెన్స్ పాలసీలు, అక్కడ నుంచి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక రీసెంట్ సైజ్ వచ్చాక ఇండెక్స్ ఫండ్స్కి కానీ ఈటీఎఫ్స్కి షిఫ్ట్ అవుతాం, సెక్టోరల్ ఫండ్స్కి వెళ్తాం. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఎస్ఐఎఫ్ వచ్చింది, ఆ గ్లాస్ తర్వాత పిఎంఎస్. సో లైక్ ఎనీ అదర్ అప్గ్రేడ్స్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మనం అప్గ్రేడ్ చేయాల్సిందే. ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా అంతే. చిన్న ఇల్లు నుంచి ఒక ఫ్లాట్, 2 BHK, 3 BHK, ఒక విల్లా. సో ఎలా వెళ్తామో ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంటే ఒకటే దగ్గర స్టక్ అవ్వకుండా నీ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ పెరిగినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళి హయ్యర్ రిటర్న్స్ క్రియేట్ చేసుకోవడం అనేది లాజికల్. సో ఎవరికైతే కొంచెం రిటర్న్ వద్దాం అనుకుంటున్నారో, ఎవరి దగ్గర అయితే డీసెంట్ అమౌంట్ ఉందో, సేఫ్గా సెక్యూర్డ్గా డబ్బులు గ్రో అవ్వాలి, ఎప్పుడంటే అప్పుడు అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలంటే మాత్రం ఈ కొత్త అవెన్యూస్ని వాడుకోండి. ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే మనం కామెంట్లో చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం అంటే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు ఎవరైతే కొంత సందిగ్ధంలో ఉన్నారో, ఆలోచనలో ఉన్నారో, ఫర్దర్గా ఇండియాకి వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం, మన చేతిలో ఉన్న డబ్బుని ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూలో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక మంచి క్లియర్ కట్గా మీరు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.